రాజీ విలియమ్స్ ఇది కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో బాగా వినిపిస్తున్న పేరు. సో మీరు వాస్తవాలు చాలా దగ్గరగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే రీసెంట్‌గా హైటెక్స్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ సబ్మిట్‌లో నేను కూడా రావడం కూడా జరిగింది. సో ఒక హెచ్ఆర్ఏ మెంబర్‌గా మీరు ఒక సబ్మిట్ అయితే మీరు అక్కడ దాదాపు ఒక 1000 మందితోటి ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సార్ ఎలాంటి చర్చ నడిచింది మీ మధ్య? కొన్ని వాస్తవాలు కూడా ఆ రోజు మీ ముందు కొంతమంది మాట్లాడినట్టు కూడా మేము విన్నాం. ఏంటి? నమస్కారం అండి. హాయ్ వ్యూవర్స్. ఇప్పుడు హైదరాబాద్‌ది ఒక గ్లోబల్ ఇమేజ్ అండి. హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ డెస్టినేషన్ ఈ మధ్య. ఎవ్రీవన్ లుక్స్ అట్ హైదరాబాద్ యాజ్ ఒక నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ అన్నట్టు. సో దాంతో పాటు కొన్ని ప్రోస్ అండ్ కాన్స్. ఆఫ్‌కోర్స్ ఏదైనా మంచి జరిగితే దానికో నెగెటివ్ సైడ్ కూడా ఉంటది. హైదరాబాద్‌లో లివింగ్ అనేది, ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది, ఇంకా మధ్యవర్తి సెగ్మెంట్ అంటే మన ఎట్లా చెప్పాలి, మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఇస్ బికమ్ అన్అఫోర్డబుల్. హౌసింగ్ అనేది ఎవరు కొనలేరు. హైదరాబాద్ ఎక్కడో వెళ్ళిపోతుంది. అండ్ థింగ్స్ ఆర్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. బిల్డర్స్, రియల్టర్స్ అందరూ యూనో ప్రాపర్టీ వాల్యూస్ పెంచేస్తున్నారు, ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసేస్తున్నారు. ఒక స్లైట్గా బ్యాక్ ఎండ్లో ఒక నెగిటివ్ ఇమేజ్ కూడా బిల్డ్ అవ్వడం మొదలైంది. సో దీన్ని అడ్రస్ చేస్తూ మన హైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్ అనేది నరేడ్కోతో పాటు రాజ్ న్యూస్ తెలుగు వాళ్ళతో పాటు కలిసి ఒక హెచ్ఆర్ఈ సమిట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ చేయడం జరిగింది జనవరి 28 నాడున హెచ్ఐసిసిలో. అండ్ ఆల్మోస్ట్ ఒక 1200 మంది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో అక్కడ రావడం జరిగింది. మెయిన్ ఇంటెన్షన్ వాజ్ టు ప్రమోట్ అఫోర్డబుల్ హౌసింగ్. అంటే ఈ జరిగే దానికి కాంట్రరీగా అఫ్కోర్స్ మనకు ఒక రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి, బెటర్ అయ్యాయి. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వల్ల, రీజనల్ రింగ్ రోడ్ వల్ల, మెట్రో కనెక్టివిటీ వల్ల సో అందరూ సిటీ మధ్యలో కాన్సన్ట్రేటెడ్ ప్లేసెస్లో, అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర, కొంచెం కోకాపేట్ దగ్గర, ఇలాంటి కొన్ని కాన్సన్ట్రేటెడ్ ప్లేసెస్లో ఇల్లు కొనాలి అనే ఒక కోరికతో ఉన్న వాళ్ళకు హౌసింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవడం జరిగింది. సో ఒకవేళ మీరు ఇదే బెనిఫిట్ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కదా అని చెప్పి కొంచెం దూరం వెళ్ళి కొనుక్కొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుందంటే డెఫినెట్లీ దే డోంట్ హ్యావ్ టు స్పెండ్ సో మచ్. సో ఈ అఫోర్డబుల్ హౌసింగ్ అనే దాన్ని ప్రమోట్ చేస్తూ ఒక ప్రాపర్టీని కొనడానికి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దీనికి గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది, బిల్డర్స్ ఏమేమి చేయొచ్చు, సస్టైనబుల్ హౌసింగ్ ఎట్లా చేయొచ్చు, ల్యాండ్ రికార్డ్స్ కీపింగ్ ఎట్లా జరగచ్చు, దీన్ని ఫెసిలిటేట్ చేసే లీగల్ డాక్యుమెంటేషన్ ఎట్లా సింప్లిఫై చేయొచ్చు, మళ్ళీ వేరియస్ సెగ్మెంట్స్, వేర్ హౌసింగ్ కానీ, లేకుంటే మనకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ కానీ, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కానీ, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రియల్ ఎస్టేట్ని అందరికీ ఆనేటట్టు ఎట్లా చేయగలిగే ఒక ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయాలనే ఆ సమిట్లో చర్చ జరగడం అయింది. సో ఇట్ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ చాలా బాగా దాన్ని రిసీవ్ చేశారు అందరూ. అండ్ ఇక నుండి ఐఎమ్ హోపింగ్ దట్ హైదరాబాద్ అయ్యే న్యూ కొత్త Tier 2, Tier 3 టౌన్స్లో, ప్రాంతాలలో మనకు ఇంప్రూవ్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మనకు ఇన్వెస్టర్స్ అక్కడ ఇల్లు కొనటం జరగడం అనేది మొదలయ్యేది. అండ్ వి విల్ సీ దిస్ చేంజ్. ఇక ముందు కూడా ఇలాంటి సబ్మిట్లు ముందు జరగాలని మీరు అనుకున్నారా ఆ మీటింగ్ చూసిన తర్వాత? డెఫినెట్ అండి. అంటే ఆ సమిట్ ఎట్లా అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ దోస్ వన్ రియల్ ఎస్టేట్. ఆ సమిట్లో వచ్చేటోళ్ళు లాయర్స్, డాక్టర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, బ్రోకర్స్, పొలిటీషియన్స్, మన కరెంట్ ప్రభుత్వం నుంచి కొన్ని మినిస్టర్స్ కూడా దాంట్లో రావడం జరిగింది. మళ్ళీ చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఇండస్ట్రీలో కొన్ని సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. మళ్ళీ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా అనే సంస్థకి చైర్మన్ సుమంత్ రెడ్డి గారు, అతను చాలా మందిని అక్రాస్ ఇండియా నుంచి రప్పించడం. అంటే హైదరాబాద్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో ప్రజెంట్ చేయడానికి హైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్ అండ్ ఎన్ఏఆర్ ఇండియా పార్ట్నర్షిప్తో ఏ విధంగానూ మేము ఒక అడుగు వెనక వేయకుండా అగ్రెసివ్గా అందరినీ దగ్గరకు ఒక ప్లాట్ఫామ్లో తీసుకొని వచ్చి హైదరాబాద్ని ట్రూలీ ఒక గ్లోబల్ సిటీగా ప్రజెంట్ చేయడం జరిగింది. నేను ఒకటి గమనించింది ఏంటంటే అక్కడ నెగిటివ్ మార్కెట్ నడుస్తుంది, ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది రియల్ ఎస్టేట్ గురించి. కానీ ఆ మీటింగ్ వచ్చిన పబ్లిక్ని చూసి నేను షాక్ అయ్యా. సో ఇంత అమేజింగ్ రెస్పాన్స్, చాలా రోజుల తర్వాత ఇంతమంది అటెండ్ అవ్వటం, మీటింగ్ సక్సెస్ అవ్వటం కూడా నిజంగా గ్రేట్ అది. సో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతమంది వస్తారు ఈ మీటింగ్కి? డెఫినెట్లీ అండి. అంటే మా హెచ్ఆర్ఏలో ఆల్మోస్ట్ 120 మెంబర్స్ ఉన్నారండి. అండ్ అది కాకుండా నరెడ్కోలో కూడా డెవలపర్స్ చాలా మంది ఉన్నారు, మీకు తెలిసే ఉంది. అండ్ మీడియా హౌస్ తో పాటు ఉండొచ్చు. సో కలెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ తో వీఆర్ ఏబుల్ టు మొబిలైజ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఆల్మోస్ట్ ఒక 1000 to 1200 పీపుల్ రావడం జరిగింది. అంటే మా కాన్ఫిడెన్స్ ఎంత ఉందంటే yes we will be able to bring such people. బట్ అదే చాలా మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక ప్లేస్ లో కూర్చోవడము,
అండ్ వాళ్ళు ఆ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ చూపించడము, మైక్ పాస్ చేసేటప్పుడు క్వశ్చన్స్ అడగడము, ఇవన్నీ చూసి మాకు కూడా ఏమనిపించిందంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ దోస్ వర్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే ఇప్పుడు మీరు మీడియా నుంచి వచ్చారు, మీరు కూడా ఐ థింక్ బైట్స్ కోసం వచ్చి ఉంటారో, లేకుంటే అవును. దాన్ని మార్కెట్ లో ఏం జరగడానికి చూడడానికి వచ్చారు. సో మీలా చాలా మంది హైదరాబాద్ లో ఏం జరుగుతుందని తెలియడానికి అక్కడ వచ్చారు. అండ్ వచ్చిన దానికన్నా అందరూ ఒక 30%, 40% స్మార్ట్ అయ్యే బయటికి వెళ్ళారు. కరెక్ట్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. సో చాలా నెగిటివ్ మైండ్ తో వచ్చిన వాళ్ళంతా ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా పాజిటివ్ వైపు తో బయటకు వచ్చారు. సో బయట జరుగుతున్నంత ఒక ప్రచారం మాత్రం అనుకోవచ్చు మనం. సార్ ప్రచారం అంటే అది అయి ఉంటే అంతమంది మీరే అంటున్నారు కదా, ఒక పాజిటివ్ మైండ్ సెట్ బయటికి వెళ్ళారు. 1300 పీపుల్ వచ్చారు. కరెక్ట్. సో అంటే 1300 పీపుల్ ఒక 8.5 hours కూర్చొని వినడం అనేది, అది ఒక సినిమా మీరు కూర్చుంటే ఒక 15 నిమిషాలు నచ్చకపోతే మీరు లేసి వెళ్ళిపోతారు. 9 గంటలు అంతే అటెండెన్స్ ఉందంటే ఏదో ఉందన్నట్టే కదండి దాంట్లో. అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే మినిస్టర్స్ కానీ, మన ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళందరూ వచ్చి ఫ్యాక్ట్స్ మాట్లాడేటప్పుడు ప్రజల్లో ఒక 1300 పీపుల్లో ఎవరైనా ఒక్కరు కూడా నుంచొని మీరు మాట్లాడేది రాంగ్ అని చెప్పలేదు. అలాంటప్పుడు అది ఏదో ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ నేర్చుకోవడానికి వచ్చారు అక్కడ. Okay. బికాజ్ ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం, యూట్యూబ్లో ఎక్కడో మీరు వేస్తారు, ఇలా ఆన్లైన్ నేర్చుకునే సోర్సెస్ చాలా ఉన్నాయి. సో అది ఉన్నప్పుడు మీరు సడన్ గా ఒక మనిషిని కూర్చోబెట్టి ఇది ఒక ప్రచారం అని అతనికి ఫీలింగ్ వస్తే ఐ థింక్ 1 hour లో రూమ్ ఖాళీ అయిపోయి ఉండాలి సార్. అవును. సో అది కాదండి కాన్సెప్ట్. డెఫినెట్ గా ప్రజలకి కరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేది ఒక ఐడియా లేదు అసలు. ఆ హెచ్ఎండిఏ వెబ్సైట్ లో పోతే కూడా చాలా మంది ఏదో ఇన్ఫర్మేషన్ వెతకాలనిపిస్తారు, కానీ సగం మందికి అది ఎట్లా వాడాలని కూడా తెలియదు. ల్యాండ్ రికార్డ్స్, హెచ్ఎండిఏ మ్యాప్స్, రివర్ మ్యాప్స్, ఈ మధ్యలో ఈ హైడ్రా అనేది అన్ని దాంట్లో ఉన్నాయండి. కానీ నాలెడ్జ్ లేని దానికి అందరూ వచ్చి భయపడతారు. సో కరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఆనాలనే జరిగిన ఆ సమిట్, ఆ ప్రయత్నం అది. సో మీరు అన్నట్టు అన్ని కరెక్ట్ ఫ్యాక్ట్స్ మేము ముందు పెట్టాం కాబట్టి పాజిటివ్ మైండ్తో బయటికి వెళ్ళాం.